నమస్తే సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. నేను మురళి. ముందుగా ముఖ్యాంశాలు. వైసీపీ ప్రభుత్వ హయాంలో పేద ప్రజల సంక్షేమానికి పెద్దపీట. భూపాలపట్నం పాదయాత్రలో పాల్గొన్న కాకినాడ ఎంపీ వంగా గీత, జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు. నిస్వార్థ ప్రజాసేవకుడు రాగిరెడ్డి వెంకట జయరాం కుమార్. శృతి కుమార్ సంతాప సభలో మంత్రులు పినిపే విశ్వరూప్, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, కురసాల కన్నబాబు ఉద్బోధ. స్వచ్ఛ భారత్ మిషన్లో తూర్పుగోదావరి జిల్లాకు జాతీయ స్థాయి అవార్డు వర్చువల్గా ప్రకటించిన కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్. పేద ప్రజల సంక్షేమానికి వైసీపీ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని కాకినాడ ఎంపీ వంగా గీత, జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాదయాత్ర చేసి 3 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా జగ్గంపేట నియోజకవర్గంలోని కిర్లంపూడి మండలం భూపాలపట్నం గ్రామంలో జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు పాదయాత్ర నిర్వహించారు. కార్యక్రమానికి కాకినాడ పార్లమెంట్ సభ్యురాలు వంగా గీత ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వారిద్దరికీ జగ్గంపేట నియోజకవర్గ బ్రాహ్మణ సంఘం నాయకులు భూపాలపట్నం ప్రసాద్, గ్రామ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మహిళా సోదరీమణులు, గ్రామ ప్రజలు ఘన స్వాగతం పలికారు. ప్రతి గ్రామంలోనూ గర్భిణీ స్త్రీలకు శ్రీమంతాలు చేశారు. వేలంక, గెద్దనాపల్లి, భూపాలపట్నం గ్రామాల్లో ప్రజల సమస్యలు తెలుసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలను వివరించారు. ఈ సందర్భంగా కాకినాడ పార్లమెంట్ సభ్యురాలు వంగా గీత, జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తుందని, అందులో భాగంగానే మొదటి సంవత్సరన్నర కాలంలోనే నవరత్నాలు అందిస్తున్నారని, వైఎస్ఆర్ భరోసా, వైఎస్ఆర్ ఆసరా, వైఎస్ఆర్ జలకళ, కాపు నేస్తం, అమ్మఒడి, డ్వాక్రా రుణమాఫీ వంటి అద్భుతమైన పథకాలు అమలు చేశామని అన్నారు. త్వరలోనే రాష్ట్రంలో 30 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇళ్లు కట్టిస్తామన్నారు. కార్యక్రమంలో జగ్గంపేట మార్కెట్ కమిటీ చైర్మన్ జనపరెడ్డి హేమశైలు సుబ్బారావు, బండారు రాజా, ఓమి రఘురాం, అత్తలూరి నాగబాబు, భూపాలపట్నం ప్రసాద్, తోట రవి, చితలవాడ బాబీ, తోట గాంధీ, డిఎస్ఎన్ రాజు, బేర్ బాబ్జీ, వాసు, అధిక సంఖ్యలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మహిళలు పాల్గొన్నారు. కానీ 5 సంవత్సరాల కాల పరిమితి కాకుండా తక్కువ కాల పరిమితి సంవత్సరంలోనే ఆయన ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చినటువంటి ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చెందుతుంది. ఇచ్చిన హామీలనే కాకుండా ఇవ్వని హామీలను కూడా ఆయన ఎక్కువగా నెరవేర్చిన పరిస్థితి ఉంది. అయితే సోదరీమణులందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను, డ్వాక్రా వాళ్ళందరికీ కూడా డబ్బులు పడ్డాయమ్మా. ఎవరికైనా పన్నెండు చేద్దాం తెలుసుకోవడానికి మాత్రం ఇక్కడ రావడం జరిగింది. ఈ వాలంటీర్స్ ఉన్నారు ఇక్కడ, సిసి రోడ్స్ అవ్వచ్చు, అదేవిధంగా ఈ సచివాలయం బిల్డింగ్, రైతు భరోసా పోషణ జరిగింది. ఏ సమస్య అయినా సరే, ఏ రకమైనటువంటి సమస్య అయినా సరే మీకు ఒక 50 కుటుంబాలకి ఒక వాలంటీర్ సోదరిమణి, సోదరుడు అవ్వచ్చు, వీళ్ళందరినీ కూడా మీకు ఒక 50 కుటుంబాలకి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆ 50 కుటుంబాలకు సంబంధించినటువంటి ఏ సమస్య అయినా, ఇందాక మీకు దారిలో వస్తున్నప్పుడు కొంచెం తల ఆపరేషన్ ఏదో ఇబ్బంది వచ్చింది, నాకు కొంచెం ఇబ్బంది అయింది. ఆయనకి ఎండిఓ అనేది ప్రాబ్లం ఉంటే నాకు తెలియజేయండి. అందరూ చెప్తారు, వాళ్ళ ముందుకు తీసుకొస్తాం, వీళ్ళ ముందుకు తీసుకొస్తాం, వీళ్ళ పైకి తీసుకెళ్తాం, వాళ్ళ పదవులు ఇస్తామని. కానీ మాట ఇచ్చినట్టుగా, చెప్పింది చెప్పినట్టుగా భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్లో మాత్రమే అన్ని నామినేటెడ్ పదవులలో ఎస్సీ బీసీలకి 50%, అలాగే అన్ని పదవుల్లో మహిళలకు 50% అని గౌరవించి పదవులు ఇచ్చిన వ్యక్తి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఇక్కడ ప్రాధాన్యత ఇచ్చిన ఎమ్మెల్యే గారికి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. అదే గంగా భవానీ గారిని, అదేవిధంగా డైరెక్టర్గా సూర్యకుమారి గారిని ఇక్కడి నుంచి మరి వీళ్ళని నామినేట్ చేసి వీళ్ళకి ఇస్తే బాగుంటుంది, ఈ వర్గాల తరఫున ఆ కార్పొరేషన్కి చైర్మన్గా కానీ డైరెక్టర్గా కానీ ఉంటే బాగుంటుందని జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మరి ఈ చట్టానికి అనుగుణంగా ప్రాధాన్యత ఇచ్చిన ఎమ్మెల్యే గారికి కూడా చైర్మన్గా తెలియజేస్తా ఉన్నాను. నిరంతరం పార్టీ పట్ల అంకిత భావంతో పనిచేసే నిస్వార్థ ప్రజాసేవకుడు రాగిరెడ్డి కుమార్ వంటి నాయకుడు మరణం పూడ్చలేని లోటని రాష్ట్ర మంత్రులు పినిపే విశ్వరూప్, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, కురసాల కన్నబాబులు పేర్కొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాకినాడ నగర అధ్యక్షులు
ఆర్వీజేఆర్ కుమార్ సంతాప సభ కాకినాడ గ్లాస్ హౌస్ సెంటర్ సమీపంలోని సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర మంత్రులు పినిపే విశ్వరూప్, కురసాల కన్నబాబు, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ పాల్గొని ఫ్రూటీ కుమార్ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళి అర్పించారు. అనంతరం కుమార్ ఆత్మకు శాంతి కలగాలని కోరుతూ సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ కుమార్తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. అనంతరం మంత్రులు మాట్లాడుతూ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకుని నిత్యం ప్రజలతో, పార్టీ క్యాడర్తో మమేకమైన కుమార్ పనిచేసేవారిని అన్నారు. అందరితో ఆత్మీయ బంధాన్ని పెంచుకుని నిస్వార్థ ప్రజాసేవకునిగా అందరికీ మన్ననలు పొందారని అన్నారు. ఎంతో మంచి రాజకీయ భవిష్యత్తు ఉన్న కుమార్ మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నామని విచారం వ్యక్తం చేశారు. కుమార్ ఆత్మకు భగవంతుడు శాంతి చేకూర్చాలని అన్నారు. ఆయన కుటుంబానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ అండదండగా ఉంటుందని పేర్కొన్నారు. ఎమ్మెల్సీ పండుల రవీంద్రబాబు, ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు, కాంగ్రెస్ పార్టీ నాయకులు నులుకుర్తి వెంకటేశ్వరరావు, ఆకుల వెంకటరమణ, సిపిఐ నాయకులు తాటిపాక మధు, బీజేపీ నాయకులు చిట్నీడి శ్రీనివాస్, కార్పొరేటర్లు, వైసీపీ నాయకులు, అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. పార్టీ కోసం ఎంతో కష్టపడి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వాలని ఎంతో తప్పించినటువంటి వ్యక్తి. ఆ కుటుంబంతో నాకున్నటువంటి స్నేహానికి కానీ, ఆ కుటుంబంతో నాకున్నటువంటి ఆత్మీయత వల్ల కానీ 2009లో నేను పోటీ చేసినప్పుడు కుమార్ గారు పార్టీలో రావటం, నా గెలుపు వెనకాల ప్రముఖ పాత్ర వహించి నన్ను ఎమ్మెల్యే చేసిన వాళ్ళు కోటి కుమార్ గారు. చాలా అన్ఫార్చునేట్, అందరికీ చాలా బాధాకరమైన కుమార్ అందరికీ కావలసిన వ్యక్తి. అందరూ కలిసి ఉంటే మన కుమారు, ఎవరికి వాళ్ళు ఉన్నా కూడా మన కుమారు. అది ఎవరి దగ్గర కానీ ఉంది. ఉండగా ఒకలాగా, వెళ్ళిపోతే ఒకలాగా అట్లా మాట్లాడే అవకాశమే ఉంది. అసలు మా అందరికీ కూడా మాట రావట్లేదు. ఎందుకు అంటే నిజంగా ఇక్కడున్న మన మంత్రివర్యులు, ప్రత్యేకంగా ఎమ్మెల్యే గారు, అంతకన్నా ప్రత్యేకించి మన నాయకులు, మన ముఖ్యమంత్రి, మన జగన్మోహన్ రెడ్డి గారు మరణించిన జీవించేటువంటి శ్రేష్ఠుడు ఆచరించిన దాన్ని అన్ని ఆచరిస్తారనేటువంటి గీతావాక్యాన్ని ఒక శ్రేష్ఠుల లిస్టులోకి వెళ్ళిపోయాడు ఆయన. అంటే రాజకీయాల్లో ఎలా ఉండాలి అంటే కుమార్లా ఉండాలనే అంత ఎత్తుకి ఎదిగి మన మధ్య నుంచి వెళ్ళిపోయాడు కుమార్ గారు. చంద్రశేఖర్ రెడ్డి గారు చాలా పర్యాయాలు ఆయన గురించి చెప్తూ కుమార్ ఎంత ఒత్తిడి ఉన్నా కూడా తన ముఖంలో కోపం అనేటువంటి ఆ ఛాయని కనపడడం లేదని. రాజకీయాల్లో ఉన్నవారు ప్రతి వారు కూడా ఏదో ఒక సమయంలో ఫ్రస్ట్రేషన్ ఫీల్ అవుతూ ఉంటారు. రాజకీయానికి ప్రధానమైనటువంటి ఆభరణం ఈర్ష్య. ఆ ఈర్ష్య అనే గుణం కుమార్లో ఎక్కడా లేదు. కాకినాడలో జరుగుతున్న ఈ సభకి ఇంకా ఏదో మూల కుమార్ గారు ఆర్గనైజ్ చేస్తారేమో, ఏదో మూల ఉండుంటారు ఆయన. అంటే ఆయన ఆర్గనైజ్ చేయని సభ కాకినాడలో లేదు అసలు. ఇలాంటి ఒక జెండా కట్టుకుని ఆర్గనైజ్ చేసిన ఏ సభ అయినా సరే బహుశా ఎక్కడో కుమార్ గారు ఉండి ఆర్గనైజ్ చేస్తుంటారు అన్నట్టుగా అనిపిస్తుంది. నాకు తెలిసి ఇది రెండో సభ ఆయన లేకుండా మనం నిర్వహిస్తున్నాం. మొన్నే పెద్దలు చంద్రశేఖర్ గారు మేము మాట్లాడుకున్నప్పుడు అప్పటికే ఆయన ఆసుపత్రిలో ఉన్నారు. ఈ బీసీ డైరెక్టర్లకి, చైర్మన్లకి సన్మానం కార్యక్రమం చేసినప్పుడు వచ్చే కార్యక్రమానికి తిరిగి వచ్చేస్తారులే అని అనుకుంటే ఇలాంటి ఒక సభలో మనం పాల్గొనడం అనేది అత్యంత విషాదకరం. ఒక మంచి కార్పొరేషన్కి అధ్యక్షులు అవుతారు, ఆయన సేవలకి ఒక గుర్తింపు దొరుకుతుందన్న తరుణంలో ఈరోజు ఆయన అభినందన జరుపుకునే తరుణంలో ఆయన ఒక సంతాప సభ జరుపుకోవడం నిజంగా కూడా ఎవరికైనా కూడా అత్యంత దురదృష్టకరంగా. కుమార్ కోసం గోదావరి అర్బన్ డెవలప్ చైర్మన్గా ఉన్నటువంటి ఒక వ్యవస్థని, సంస్థని కాకినాడ కోనసీమ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అంటే కుడాగాను, అదేవిధంగా రాజమండ్రి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అంటే రుడాగాను రెండుగా విభజించి, జీవో కూడా రిలీజ్ అయింది మొన్నే, రెండుగా విభజించి కేవలం కుమార్ కోసమే ఈ కూడా కాకినాడ కోనసీమ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీని ఏర్పాటు చేయించారు మిత్రుడు మీ శాసనసభ్యుడు చంద్రశేఖర్ రెడ్డి గారు.
ప్రపంచ టాయిలెట్ డే 2020 పురస్కరించుకుని స్వచ్ఛ భారత్ మిషన్లో తూర్పుగోదావరి జిల్లాకు జాతీయ స్థాయిలో అవార్డు దక్కింది. సంపూర్ణ స్వచ్ఛ భారత్ దిశగా పారిశుధ్య నిర్వహణపై తూర్పుగోదావరి జిల్లాలో చేపట్టిన చర్యలు, ప్రణాళికలు, సాధించిన ప్రగతి మరియు పారిశుధ్యంపై జిల్లా ప్రజల్లో వచ్చిన చైతన్యాన్ని అభినందిస్తూ కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ అవార్డును వర్చువల్గా తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డికి ప్రకటించారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డితో పాటు జాయింట్ కలెక్టర్ కీర్తి, సూపరింటెండెంట్ ఇంజనీరింగ్ గాయత్రీదేవి, స్వచ్ఛ భారత్ మిషన్ కన్సల్టెంట్ సిహెచ్ అప్పారావు, ఆర్డబ్ల్యూఎస్డి ఈ రవీంద్రబాబు, ఏఈఈ స్వర్ణలత తదితరులు పాల్గొన్నారు. 10.5 करोड़ से ज्यादा शौचालयों का निर्माण कर पूरे देश को ओडीएफ घोषित करा दिया। स्वच्छता मिशन का पहला चरण इसी अद्भुत सफलता की कहानी है। अब स्वच्छता से स्वावलंबन के दूसरे चरण में यही कामयाबी दोहरानी है। अब संपूर्ण स्वच्छता के लक्ष्यों को हासिल करने की बारी है, जिसके लिए संपूर्ण स्वच्छता के 5 मंत्रों पर कदम बढ़ाने की पूरी तैयारी है। पहला मंत्र, सबके लिए शौचालय। दूसरा मंत्र, ठोस कचरा प्रबंधन। तीसरा मंत्र, तरल कचरा प्रबंधन। चौथा मंत्र, गोवर्धन। और 5वां मंत्र, सूचना, शिक्षा और संचार। आने दे रही है ये स्वच्छता का अभियान संस्कार बन जाए, जीवन की आदत बन जाए, व्यक्ति का, परिवार का, समाज का, गांव का, शहर का ये अपना एक जिम्मा बन जाए। उस मंत्र को लेकर के इस व्यापक अभियान को हम सफल बनाएंगे, सब मिलकर के सफल बनाएंगे। 1000 రూపాయలు దాటి వైద్య నిమిత్తం అయ్యే ఖర్చును ప్రభుత్వం భరించే విధంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చర్యలు తీసుకున్నారని, పేద ప్రజల వైద్యం నిమిత్తం ఎవరూ అధైర్యపడవద్దని పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు తెలియజేశారు. పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టే కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే పెండెం దొరబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా ప్రముఖ కాంట్రాక్టర్ సూరవరపు సత్యరాజు ఆర్థిక సహాయంతో నూతనంగా నిర్మించిన తల్లిబిడ్డ విగ్రహాలను ఎమ్మెల్యే దొరబాబు చేతుల మీదుగా ఆవిష్కరించారు. అదేవిధంగా పిఠాపురం రెడీమేడ్ క్లాత్ మార్కెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సమకూర్చిన దుప్పట్లు, పరుపులను ఎమ్మెల్యే దొరబాబు చేతుల మీదుగా ప్రభుత్వ ఆసుపత్రి అందజేశారు. అనంతరం డాక్టర్ విజయశేఖర్ అధ్యక్షతన జరిగిన ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశంలో ఎమ్మెల్యే దొరబాబు పాల్గొని కమిటీ సభ్యులకు, సిబ్బందికి పలు సూచనలు, సలహాలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దొరబాబు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు బొజ్జా దొరబాబు, పెద్దపాటి రమేష్, బొజ్జా మాణిక్యాలరావు, కొత్త రామకృష్ణ, బచ్చు మధు, కొత్త మాధవ, తలిశెట్టి వెంకటేశ్వరరావు, రెడ్డెం జనార్దన్, వజ్రపు వీరేష్, పాలక ప్రవీణ్, గ్రంథి గణేష్, విజ్జడ వెంకటేశ్వరరావు, కొట్టేటి రాజేష్, మున్సిపల్ కమిషనర్ రామ్మోహన్ రావు, ఎంపీడీఓ శర్మ, టీపీఎస్ చౌదరి తదితరులు పాల్గొన్నారు. పిఠాపురం హాస్పిటల్ గతంలోకి ఇప్పటికీ కూడా సబ్సెంట్ డాక్టర్స్ని, అలాగే కమిటీ ఏదైతే ఉందో మన బొజ్జా దొరబాబు గారు కానీ, అలాగే పెద్దపాటి రమేష్ గారు కానీ, చిల్లి శోభ, వీళ్ళందరూ కూడా కమిటీ ఈ రోజున కరోనా మహమ్మారి వల్ల ఈ రోజున పిఠాపురం నియోజకవర్గం ప్రజలకు పడిన ఇబ్బంది అందరికీ తెలుసు. అటువంటి సమయంలో డాక్టర్ విజయశేఖర్ గారు ఆధ్వర్యంలో ఈ రోజున కరోనా టెస్టుల్లో కూడా జిల్లాలో అత్యధికంగా వీళ్ళ ప్రాణాన్ని ప్రాణంగా పెట్టి దొరబాబు కానీ, కమిటీ సభ్యులు రమేష్ గారు కానీ, డాక్టర్ విజయశేఖర్ గారు కానీ, వారి బృందం కానీ నిజంగా అతిథి ఎక్కడా ఈ టైపులో ఈ పిఠాపురం హాస్పిటల్లో చేసిన టెస్టులు ఎక్కడా చేయలేదనేది నాకు తెలుసు. ఆ రకంగా ముందుకెళ్ళిన విధానానికి వారందరికీ కూడా ఈ రోజున ఈ మీటింగ్ తరపున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉంటాను. అయితే హాస్పిటల్ మీటింగ్ దాదాపు నేను 3 నెలల పైబడి నేను బయట ఉన్నాను. హాస్పిటల్లో ఉన్న సందర్భంలో మీటింగు ఈ రోజున వేసుకోవడం జరిగింది. అయినా నాకు ఆరోగ్యం బాగోకపోయినా 3 నెలల కాల వ్యవధి అవసరంతో ఈ రోజున మీటింగ్ చేసుకుంటూ ఉన్నాం. ఇక్కడ ఉండే సమస్యలను కానీ గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈ హాస్పిటల్ యొక్క పరిస్థితుల్ని చెప్పడం జరిగింది. ఈ హాస్పిటల్ డెవలప్మెంట్కి 100 పడకలు అడగడం జరిగింది. ఆయన ముఖ్యమంత్రి గారు ఏంటంటే కాకినాడ దగ్గరలో ఉంది కదా దొరవన్న, మీరు 30 పడకలను 50 పడకలుగా మీరు మార్చుకుని మీరు చేసుకోండి, అభ్యంతరం లేదు, దానికి కావాల్సిన మీకు ఎక్విప్మెంట్ కానీ డాక్టర్స్ని కానీ మీకు ఇస్తానని చెప్పడం జరిగింది. ఆ రకంగా ఇక్కడ అవసరాలకు సంబంధించి దివానంగా ఇందాక
మంచి విగ్రహాన్ని కట్టించి ఈ రోజున వారి యొక్క దాతృత్వాన్ని చూపెట్టారు. అలాగే ఇంకా ఏదైతే ఆక్సిజన్ సిలిండర్స్ కానీ అలాగే జనరేటర్ ఒకటి కూడా పురమాయించడం జరిగింది. త్వరలో అవి కూడా ఈ ఆసుపత్రికి వస్తాయని చెప్పి తెలియజేస్తూ ఇంకా ప్రజలకు సంబంధించి ఈ డాక్టర్స్ బృందాలందరినీ కూడా మరింత శ్రద్ధతోటి ఇక్కడ ఉండే ప్రజానీకానికి చేయాలని చెప్పి ఈ మీటింగ్లో మేము మాట్లాడుకోవడం జరుగుతుందని చెప్పి మీ అభిప్రాయం. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి ఒక్క లబ్ధిదారునికి అందే విధంగా సచివాలయ సిబ్బంది పనిచేయాలని కాకినాడ రూరల్ ఎంపీడీఓ పాటంశెట్టి నారాయణమూర్తి పేర్కొన్నారు. కాకినాడ రూరల్ మండలం పరిషత్ కార్యాలయంలో గురువారం పంచాయతీ కార్యదర్శులు, వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్లతో ఎంపీడీఓ పాటంశెట్టి నారాయణమూర్తి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ పాటంశెట్టి నారాయణమూర్తి మాట్లాడుతూ చాలా పథకాల్లో అర్హులైన లబ్ధిదారులు కూడా చిన్న చిన్న కారణాల వల్ల అనర్హులుగా మిగిలిపోతున్నారని, కావున ముఖ్యమంత్రి జగన్ ఆదేశాల మేరకు నిజమైన అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు అందే విధంగా వారందరికీ మరొక అవకాశం కల్పించడం జరిగిందన్నారు. అటువంటి వారు ఏ పథకానికి అనర్హులు కాబడినారో వాటి యొక్క పూర్తి వివరాలకు సంబంధిత సచివాలయానికి వెళ్లి మరలా దరఖాస్తు చేసుకోవాలని అన్నారు. తిరస్కరించబడిన అర్హుల ఒక పథకానికి దరఖాస్తు చేసుకుంటే భవిష్యత్తులో వారు అన్ని పథకాలకు అర్హులుగా గుర్తించబడతారని తెలియజేశారు. ఈ విషయమై పంచాయతీ కార్యదర్శులు, వెల్ఫేర్ అసిస్టెంట్లకు సూచనలు ఇవ్వడం జరిగిందన్నారు. సమావేశంలో సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. కాకినాడ రూరల్ మండలంలో పంచాయతీ కార్యదర్శులకి అలాగే వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్లకి సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది. ఇందులో ప్రధానంగా ఏంటంటే చాలా పథకాల్లో లబ్ధిదారులు అనర్హులుగా అంటే అర్హులై ఉండి కూడా ఏదో ఒక కారణం వల్ల అనర్హులుగా ఉండి వాళ్ళకి ఇప్పటి వరకు లబ్ధి చేకూరకుండా ఉన్నది. అటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే అర్హులైన వాళ్ళు ఎవ్వరూ కూడా మిగిలిపోకూడదనే ఉద్దేశంతో మరలా వాళ్ళకి ఒక అవకాశం ఇవ్వడం జరిగింది. ఇటువంటి వాళ్ళు సచివాలయంలోకి వెళ్ళి దరఖాస్తు చేసుకుని వాళ్ళకి ఏదైతే అంటే పొలం ఉన్నదని వచ్చినా, ఎలక్ట్రిసిటీ బిల్లు ఎక్కువ వచ్చిందని ఉన్నా సరే దానికి సంబంధించిన ఆధారాలతో సహా సబ్మిట్ చేస్తే దాన్ని మా గ్రేడ్ 6 సెక్రటరీ గారు తీసుకుని వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ గారికి పంపించడం జరుగుతుంది. వాళ్ళు ఫిజికల్గా వెరిఫై చేసి పంచాయతీ సెక్రటరీ గారు పంపిస్తారు. పంచాయతీ సెక్రటరీ గారు ఎంపీడీఓకి పంపించడం జరుగుతుంది. ఎంపీడీఓ జేసీ మేడం గారికి పంపిస్తారు. ఫైనల్గా జేసీ మేడం గారు డెసిషన్ తీసుకోవడం జరుగుతుంది. ఇందులో అంటే ఒక పథకానికి సంబంధించి వాళ్ళు దరఖాస్తు చేసుకుంటే ఇక్కడి నుంచి ఆ ఫ్యామిలీ అన్ని పథకాలకి కూడా అర్హులుగా పరిగణించడం జరుగుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. అందుకని కామన్గా ఏంటంటే వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్లకి, పంచాయతీ కార్యదర్శులకి మీటింగ్ పెట్టడం జరిగింది. అలాగే పంచాయతీ కార్యదర్శులకి ప్రతి సోమవారం కూడా మున్సిపల్ కమిషనర్ గారు ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేస్తున్నారు శానిటేషన్ మీద. దాని గురించి కూడా అంటే మనము మన పరిశుభ్రత ఫేజ్ 1, ఫేజ్ 2 కార్యక్రమాలు కూడా మన మండలంలో 10 గ్రామ పంచాయతీలు మేము ఎంపిక చేయడం జరిగింది. అక్కడ వీళ్ళు ఏంటంటే ఇంటింటికి మనం తడి చెత్త, పొడి చెత్త సేకరించి అలాగే హరిత రాయబారులను కూడా నియమించుకుని మనం ప్రత్యేకంగా మరి శానిటేషన్ మీద దృష్టి పెట్టడం జరిగింది. అదేవిధంగా మిగిలినవి ఈ వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్లతో జగనన్న తోడు వైఎస్ఆర్ బీమా గురించి కూడా పూర్తి స్థాయిలో వాళ్ళందరినీ కూడా సమీక్షించడం జరిగింది. వైఎస్ఆర్సీపీ నగర అధ్యక్షులు స్వర్గీయ ఆర్వీజేఆర్ కుమార్ మరణం పార్టీకే తీరని లోటని కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. కాకినాడ నగరంలోని సుంకర విద్యాసాగర్ నున్నా దొరబాబు ఆధ్వర్యంలో ఫ్రూటీ కుమార్ జ్ఞాపకార్థం పేదలకు, అనాథ పిల్లలకు దుప్పట్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ఫ్రూటీ కుమార్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు. అనంతరం పేదలకు, వృద్ధులకు దుప్పట్ల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా కుమార్ మృతికి ప్రతి ఒక్కరూ సంతాపం తెలియజేయడం జరుగుతుందన్నారు. నున్న దొరబాబు సుంకర విద్యాసాగర్ తన మిత్రుడు ఫ్రూటీ కుమార్ జ్ఞాపకార్థం పేదలకు పండ్లు పంపిణీ చేయడం పట్ల ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు సంగాని నందమ్మ, కోరుమిల్లి బాలప్రసాద్, చోడిపల్లి సత్యప్రసాద్, రోకళ్ల సత్యనారాయణ, చవ్వాకుల రాంబాబు, నాయకులు బసవా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఆయన అకాల మృతికి మేము చాలా దిగ్భ్రాంతికి గురయ్యాం. ఫ్రూటీ కుమార్ గారి ఫ్యామిలీకి, మా ఫ్యామిలీకి ఇప్పటిది కాదు పరిచయం. వాళ్ళ నాన్నగారి టైం నుంచి, మా నాన్నగారి టైం నుంచి కూడా ఎన్నో పరిచయాలు, బంధుత్వాలు ఉన్నాయి. కానీ కుమార్తో నాకు పర్సనల్గా ఏంటంటే మేము కాలేజ్ ఎలక్షన్ చేసినప్పటి నుంచి కూడా కుమార్ గారితో నాకు అనుబంధం ఉంది. ఇప్పుడు కూడా ఏదన్నా ఒక పని మొదలు పెడితే అది సక్సెస్ చేసేదాకా కూడా నిద్రపోయే మనస్తత్వం కాదు కుమార్ది. ఆయన నాకు చాలా మంచి మిత్రుడు, అలాగే సహచర కార్పొరేటర్. మీ ఇద్దరం కలిపి ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొంచుకున్నాం.
వాళ్ళ కుటుంబానికి మా కుటుంబానికి ఎంతో అవినాభావ సంబంధం ఉంది. ఈ రోజున కాకినాడ వైఎస్ఆర్ పార్టీ నగరాధ్యక్షుడు శ్రీ కూటి కుమార్ గారి మరణం కాకినాడ పట్టణానికి, అలాగే ఆయన కుటుంబ సభ్యులకి, మాలాంటి మిత్రులు అందరికీ కూడా తీరని లేదు. కాకినాడ పట్టణంలో కుమార్ గారు రాజకీయ పరంగా యువత ముఖ్యంగా ఆయన ఆదర్శంగా తీసుకుని కాకినాడ అభివృద్ధిలో కానీ కాకినాడ పట్టణ ప్రజలకు తోడ్పాటులో కానీ సహకరిస్తున్న టైంలో చిన్న వయసులో కుమార్ గారు అకాల మరణం చెందడం చాలా బాధాకరం. వైఎస్ఆర్ పార్టీ ప్రెసిడెంట్ గారు కూటి కుమార్ గారు అకాల మరణం చెందడం అందరికీ బాధాకరమైన విషయం. ఈరోజు కూటి కుమార్ గారితో ఉన్నటువంటి అనుబంధం కానీ ఆయనతో ఉన్న స్నేహానికి కానీ ఉన్నటువంటి స్నేహితులు మన దొరబాబు గారు, అదేవిధంగా శంకర సాగర్ గారు, శంకర గారి కుటుంబం, అన్నవరం గారు, వాళ్ళ అబ్బాయిలు అందరూ కలిసి ఈరోజు పేదలకు కూడా కుమార్ గారు జ్ఞాపకార్థం దుప్పట్లు, ఫ్రూట్స్ అన్నీ కూడా పంపిణీ చేయడం జరిగింది. ఏదైనప్పుడు కూడా కుమార్ గారికి పార్టీలకు అతీతంగా అందరితోటి కూడా స్నేహంగా ఉన్నటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి ఈరోజు మన మధ్యన లేకపోవడం చాలా బాధాకరమైన విషయం. ఆయనకి ఈరోజు సంతాప సభ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఏదైనప్పటికీ కుమార్ గారు ఎక్కడున్నా ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా దేవుని ప్రార్థిస్తున్నాం. మంచి మనిషి, ఉన్నతకాలం కూడా ఎవరితో కాంట్రవర్సీ లేకుండా అన్ని పార్టీ వాళ్ళు కూడా కలుపుకుని అందరితో స్నేహంగా ఉన్నటువంటి కుమార్ ఈరోజు మన మధ్య లేకపోవడం చాలా బాధాకరమైన విషయం. తప్పకుండా ఆ కుటుంబానికి కానీ అందరూ కూడా తోడుగా ఉంటాయి. ఉన్నటువంటి ప్రతి పెద్దలు కూడా ఆ కుటుంబానికి తోడుగా ఉండడానికి ముందున్నారు. ఏదైనప్పటికీ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకొచ్చి చేసినటువంటి దొరబాబు గారు, సాగర్ గారు కుటుంబం అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం. కాకినాడ ప్రభుత్వ ఐటీఐ కళాశాలను తొలగించి విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేయొద్దంటూ సేవ్ ఐటీఐ సేవ్ కాకినాడ పేరిట అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. కలెక్టర్ మురళీధర్ రెడ్డికి వినతిపత్రం ఇచ్చేందుకు వెళ్లగా కలెక్టర్ వినతిపత్రం స్వీకరించకపోవడంతో కలెక్టర్ ఛాంబర్ వద్ద కాసేపు ఆందోళన నెలకొంది. అనంతరం డిఆర్ఓ శ్రీహెచ్ సత్యబాబుకు అఖిలపక్ష నేతలు వినతిపత్రం అందించి ప్రభుత్వ ఐటీఐని రక్షించాలని కోరారు. ఈ సందర్భంగా అఖిలపక్ష నాయకుడు శ్రీహెచ్ అజయ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ కాకినాడ ప్రభుత్వ ఐటీఐకి ఎంతో చరిత్ర ఉందని, అటువంటి కళాశాలను తొలగించి ఆ స్థలాన్ని రంగరాయ మెడికల్ కళాశాలకు కేటాయించడం దారుణమన్నారు. రంగరాయ మెడికల్ కళాశాల అభివృద్ధికి తామేమీ అడ్డు కాదని, కానీ దానికోసం ఐటీఐ కళాశాలను తొలగించి విద్యార్థుల భవిష్యత్తులతో ఆటలాడుకోవడం సరికాదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణం ఈ నిర్ణయాన్ని విరమించుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సామాజికవేత్త దూసర్లపూడి రమణరాజు, సిపిఐ ఎంఎల్ లిబరేషన్ నాయకుడు గొడుగు సత్యనారాయణ, ఆర్కేపీ నాయకుడు కాశీ బాలయ్య, ఆర్పీఐ నాయకుడు సుధీర్, జనసేన పార్టీ నాయకులు డేగల సతీష్, అంబేద్కర్, ఆర్పీఐ నాయకుడు పిట్టా వరప్రసాద్, టీడీపీ నాయకుడు గదుల సాయిబాబా, ప్రజా నాట్య మండలి నాయకుడు జుత్తుక్క శ్రీనివాస్, ఎస్ఎఫ్ఐ నాయకుడు టి రాజా తదితరులు పాల్గొన్నారు. కాకినాడ ప్రభుత్వ ఐటీఐని అక్కడి నుంచి తరలించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం జీవో విడుదల చేసింది. ఈ జీవోకు ముందు విద్యార్థి సంఘాలు, కాకినాడ నగరంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు ఈ చర్యను తీవ్రంగా ఖండించడం జరిగింది. నిన్ననే సుందరయ్య భవన్లో అఖిలపక్ష సమావేశం నిర్వహించడం జరిగింది. అఖిల పక్షంలో వచ్చినటువంటి రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల యొక్క ఏకాభిప్రాయం ఏంటంటే కాకినాడ ప్రభుత్వ ఐటీఐని ఎట్టి పరిస్థితులను అక్కడి నుంచి తరలించొద్దు. అది సుదీర్ఘ చరిత్ర కలిగినటువంటి ఐటీఐ 14 రేజులతో రాష్ట్రానికి పేరు తెస్తున్న ఐటీఐ, పేద బలహీన వర్గాలకి ఉపయోగపడుతున్న ఐటీఐ, అట్లాంటి ఐటీఐని తరలించకూడదని చెప్పి ఇక్కడ జరిగినటువంటి అఖిలపక్ష సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానం జరిగింది. ఈ తీర్మానం కాపీని ఈరోజు కలెక్టర్ గారికి ఇవ్వడం కోసం ఈరోజు అఖిలపక్షం ఇక్కడ కలెక్టర్ గారి ధర్నా చేసి వినతిపత్రం ఇవ్వదలుచుకున్నాం. ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులకి, అధికారులకి అఖిలపక్షం చేసే విజ్ఞప్తి ఏంటంటే, మీరు రంగరాయ మెడికల్ కాలేజీకి ఐటీఐ స్థలాలు ఇవ్వడం కోసం దాన్ని తరలిస్తామంటున్నారు. తప్పు అని చెప్పట్నం. అట్లా అని చెప్పి అఖిలపక్షం రంగరాయ మెడికల్ కాలేజీ హాస్పిటల్ డెవలప్మెంట్కి ఏం వ్యతిరేకం కాదు. ఈరోజు రంగరాయ మెడికల్ కాలేజీ అభివృద్ధి చేయడం కోసం ఈ నిజంగా చిత్తశుద్ధితో వ్యవహరించుంటుంటే కాకినాడ జీజీహెచ్ వెనకాల పారిశుద్ధ కార్మికుల యొక్క క్వార్టర్స్ తరలించి అక్కడ గైనిక్ కడతా అని చెప్పి అన్నారు. 2 సంవత్సరాలు అవుతుంది, ఇప్పటికే ఇంకా గైనిక్ గైనిక్ పూర్తి కాలేదు. తక్షణం దాన్ని వెంటనే నిర్మించండి అని చెప్పి ఈరోజు అఖిలపక్షం డిమాండ్ చేస్తుంది.
గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మాజీ ఎమ్మెల్యే వర్మ చేసిన అవినీతిపై విచారణ చేయవలసిందిగా త్వరలో ప్రభుత్వాన్ని కోరనున్నట్లు పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు తెలియజేశారు. పిఠాపురంలో ఎమ్మెల్యే దొరబాబు మీడియాతో మాట్లాడుతూ విచారణకు మాజీ ఎమ్మెల్యే వర్మ సిద్ధంగా ఉండాలని ఈ సందర్భంగా ఆయన హెచ్చరించారు. గత శాసనసభ్యుల గురించి చెప్పాలి అంటే నాకు ఆరోగ్యం బాగలేదు. నేను త్వరలో అతను అవినీతి గురించి అతను చేసిన పనుల గురించి ఈ 5 సంవత్సరాల్లో గత 5 సంవత్సరాల్లో ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరికీ తెలుసు. కానీ దెయ్యాలు వేదాలు వర్ణిస్తున్నట్టుగా నిత్యం ఒక పిచ్చోడి మాదిరిగా మాట్లాడుతూ ఉన్నాడు. వీటిలన్నిటికీ సమాధానం చెప్పి రోజు త్వరలో చెప్తాను. అయ్యా, మీకు రాజకీయ అవగాహన అనేది ఉందా లేదో కూడా నాకు తెలియని పరిస్థితి. అసలు మీకు రాజకీయ అవగాహన ఉందా? ఉంటే ఈ పిచ్చోడి పద్ధతిలో మీరు ఇలా తిరుగుతారా, ఇలా మాట్లాడతారా? అసలు ఒక ఇష్యూ మీద ఎవరి ప్రమేయం ఉంది, ఎవరి ప్రమేయం లేదు అని తెలుసుకుని మాట్లాడే సభ్యతా సంస్కారం కూడా లేని విధంగా ఈ రోజున మీ మాటలు చూస్తాం. కానీ గాలి బాగు చేసి మాట్లాడే విధానం అయితే ఉందో అది అతని విద్యతకి నేను రాబోయే రోజుల్లో ఆరోగ్యం చక్కబడగానే తప్పనిసరిగా అతను అవినీతి గురించి 5 సంవత్సరాల్లో చేసిన అవినీతి గురించి మొత్తం అన్నీ కూడా బయట పెడతాను. ఏదైతే ఉందో 5 సంవత్సరాల్లో అతను ఏం చేశాడో 20 సంవత్సరాలుగా నేను పిఠాపురం 22 సంవత్సరాలుగా పిఠాపురం నియోజకవర్గంలో నేను ఎన్ని ఆస్తులు అమ్ముకున్నానో అవన్నీ కూడా ఎంక్వైరీ చేయిస్తాను. నా మీద కూడా నేను ఎంక్వైరీ చేయించుకుంటా, అతని మీద కూడా ఎంక్వైరీ చేయిస్తాను. జర్నలిస్ట్ యూనియన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఏర్పడి 28 సంవత్సరాలైన సందర్భంగా గురువారం జాప్ ఆవిర్భావ దినాన్ని తూర్పుగోదావరి జిల్లా యూనియన్ నాయకులు ఘనంగా నిర్వహించారు. కాకినాడ రూరల్ పరిధిలో ఉన్న ఉమా మనోవికాస కేంద్రంలోని వికలాంగులు తినుబండారాలను పంచిపెట్టారు. కొంతసేపు వారితో గడిపి వారికి మనోధైర్యాన్ని కల్పించారు. అదేవిధంగా కాకినాడలోని జంతుహింస నివారణ సంఘాన్ని సందర్శించి షెల్టర్ మేనేజర్ రామ్ మంతెనకి పశుగ్రాసాన్ని అందజేశారు. సందర్భంగా జాప్ రాష్ట్ర కార్యదర్శి కృష్ణరాజు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం జాప్ ఫౌండేషన్ డే వేడుకను ఘనంగా నిర్వహిస్తున్నామని, గతంలో రాజకీయ నాయకులతో ఈ కార్యక్రమాలు నిర్వహించేవారమని, అయితే ఇప్పుడు సేవా సంస్థలతో తమ కార్యక్రమాలు నిర్వహించుకోదలిచి ఉమా మనోవికాస కేంద్రాన్ని ఎంచుకోవడం జరిగిందన్నారు. ఉమా మనోవికాస కేంద్రానికి వచ్చి పిల్లలతో తమ కార్యక్రమం నిర్వహించుకోవడంతో పాటు వీరితో సమయాన్ని గడపడం ఆనందాన్నిచ్చిందన్నారు. ఇటువంటి కార్యక్రమాలు జాప్ ఆధ్వర్యంలో మునుముందు మరిన్ని కొనసాగుతాయని తెలిపారు. ఉమా మనోవికాస కేంద్రం వ్యవస్థాపకులు ఎస్పీ రెడ్డి మాట్లాడుతూ ఎప్పుడూ తమ సంస్థలో జరిగే కార్యక్రమాలకు జర్నలిస్టులు హాజరై వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లేవారిని, కానీ ఇప్పుడు జర్నలిస్టులే మా కేంద్రంలో వికలాంగులతో కలిసి వారి కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం పట్ల చాలా సంతోషిస్తున్నామన్నారు. అనంతరం ఎస్పీ సిఏ షెల్టర్ మేనేజర్ రామ్ మంత్ర మాట్లాడుతూ జాప్ కార్యక్రమాలు అభినందనీయమని, సమాజ సేవలో జాప్ ఎల్లప్పుడూ ముందుండాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో జాప్ జిల్లా ప్రధాన కార్యదర్శి పితల అచ్యుత రామారావు, రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ మెంబర్ ఎంఎన్ఎస్ కనకాద్రి, ప్రకాష్ కుమార్, శ్రీనివాస్ వర్మ, బాలాకుమార్, రెహమాన్, జనతా వెంకట్ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా ఈ రోజున పాత్రికేయ మిత్రులందరూ కూడా ఉమా మనోవికాస కేంద్రంకి వచ్చి ఈ మానసికంగా ఎదుగుదల లేని పిల్లల మధ్యలో, మెంటల్లీ ఛాలెంజ్డ్ చిల్డ్రన్స్ మధ్యలో ఈ రోజున ఈ వేడుకలను జరుపుకోవడం, ఫౌండేషన్ డే వేడుకలు చాలా ఆనందంగా ఉంది. వీరందరూ కూడా మొదటి నుంచి కూడా ఎన్నో కార్యక్రమాల్లో ఉమా మనోవికాస కేంద్రం గురించి ప్రజలందరికీ చేరవేసి అంతా చేశారు. అలాగే ఈరోజు కూడా ఇక్కడ ఉమా మనోవికాస కేంద్రాన్ని ఎంపిక చేసుకొని ఇక్కడికి వచ్చి పిల్లల మధ్యలో గడిపినందుకు వారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ జాప్ 28వ వ్యవస్థాపక దినోత్సవ కార్యక్రమంగా ఈరోజు నవంబర్ 19న ప్రతి ఏడాది సంక్షేమ కార్యక్రమాలు చేయటం అనేది మాకు పరిపాటిగా ఉండేది. గత ఏడాది వరకు కూడా కొంచెం భారీ స్థాయిలో చేసేవారం. అది ఈసారి కరోనా కారణంగా ఏంటంటే ఒక చోట సమావేశమే అందరినీ పిలిచి అక్కడ పిలిచి కార్యక్రమాలు చేసేవాళ్ళం. కరోనా వల్ల ఏమైందంటే ఎవరిని కలవడం లేకుండా పోవడం వల్ల ఏ విధమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు చేద్దామని ఆలోచించేటప్పటికి మనకు ముఖ్యంగా మన పెద్దిరెడ్డి గారు నిర్వహిస్తున్నటువంటి ఉమా మనోవికాస కేంద్రం గుర్తు రావడమే కాదు, గత 25-30 ఏళ్ళుగా మాకు ఆయనతో చిరపరిచితులు ఆయన చేసే కార్యక్రమాలు పలువురు ప్రశంసలు కూడా పొందుతున్నాయి. ఈ రోజున ఈ ఫిజికల్లీ ఛాలెంజ్డ్
చిల్డ్రన్ సమక్షంలో గడపడం అనేది నిజంగా మేము చేసుకునే అదృష్టం. ఇందుకు మాకు ప్రత్యేకంగా అవకాశం ఇచ్చినటువంటి రెడ్డి గారికి మేము హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే ఇక ముందు కూడా ఈ సంస్థకు ఏమైనటువంటి జర్నలిస్టుల తరపున ఏమైనా కార్యక్రమాలు చేయాల్సి వస్తే మేము సిద్ధంగానే ఉంటాం. ఈ విధమైన దీని ప్రచారం చేసుకోవడం కూడా మేము ముందుంటాం. కాకినాడ నగర వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు రాగిరెడ్డి ఫ్రూటీ కుమార్ సంతాప సభను స్థానిక జగన్నాథపురం 20వ డివిజన్ ముత్తానగర్ పార్క్ వద్ద డివిజన్ ఇన్ఛార్జ్ చిక్కాల సుధా ఆధ్వర్యంలో నిర్వహించారు. ముందుగా స్వర్గీయ దివంగత ఫ్రూటీ కుమార్ చిత్రపటానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం 20వ డివిజన్ ప్రజలకు మాజీ కార్పొరేటర్ మీసాల దుర్గాప్రసాద్ చేతుల మీదుగా పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు ఏ అవసరం వచ్చినా వెంటనే స్పందించే వ్యక్తి మన మధ్య లేకపోవడం దురదృష్టకరమని, ఫ్రూటీ కుమార్ ఎక్కడున్నా ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని అన్నారు. కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు బెజవాడ బాబీ, పేర్ల రజనీ కుమార్, మాజీ కార్పొరేటర్ విజయ్ కుమార్, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. ఈరోజు ఈ వైఎస్ఆర్సీపీ నాయకులైన టౌన్ ప్రెసిడెంట్ గారు అకాల మరణం చెందిన రాగిరెడ్డి ఫ్రూటీ కుమార్ గారిని ఈరోజు మా వార్డు తరఫున 20వ వార్డు తరఫున ఇన్ఛార్జ్ అయిన ఆర్పీలతో కానీ వైఎస్ఆర్సీపీ నాయకులు మా ఫ్రెండ్ సర్కిల్ సంతాపం తెలుపుతూ ఈరోజు అకాల మరణం చాలా బాధాకరమైన విషయం. ఈరోజు ఏదైనా మేము మాట్లాడడానికల్లా రావట్లేదు. ఈరోజు ఆయన మరణాన్ని జీర్ణించుకోలేక ఈరోజు కాకినాడ సిటీ ప్రజలు కానీ ఎవరైనా కార్యకర్తలు కానీ ఒక కార్యకర్త కానీ ఏ రోజైనా ఒక నాయకుడిగా కాకుండా ఒక కార్యకర్తగానే అందరినీ సోదరభావులాగా చూసుకునే నాయకుడు మా సోదరుడు ఫ్రూటీ కుమార్ అకాల మరణానికి గురయ్యారు. ఈరోజు ఈ కార్యక్రమం చిక్కాల సుధాకర్ అండ్ ఫ్రెండ్స్ ఆధ్వర్యంలో పేదలకు కొంతమందికి ఫ్రూట్స్ అలాగే కొన్ని డ్రింక్స్ కూడా ఏర్పాటు చేశారు. పేదలకు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో ఒకసారి మనం ఫ్రూటీ కుమార్ చేసిన సేవలను గుర్తించవలసిన అవసరం ఉంది. ఫ్రూటీ కుమార్ మా సోదరుడు. ప్రతి ఒక్కరిని కూడా సొంత అన్నదమ్ములుగా భావించే మనిషి, చాలా మంచి వ్యక్తిత్వం ఉన్న మనిషి. ఏ పని పట్టుకున్నా ఆ పని అయ్యేదాకా ఎవరైనా ఎటువంటి పని చెప్పినా పని అయ్యేదాకా చాలా లోతుగా ఆలోచించి ఆ పని పూర్తయ్యే చేసే స్వభావం కలిగిన మనిషి. పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షునిగా ఆయన చాలా సేవలు అందించారు. ముఖ్యంగా మా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారికి అతి సన్నిహితంగా ఉండి ఆయన ఎమ్మెల్యేగా నగ్గాలి, ఆయన మినిస్టర్గా చూడాలని తప్పన పడడంలో మొట్టమొదటి వ్యక్తిలో మా ఫ్రూటీ కుమార్ అని చెప్పాలి. అతను చేసిన సేవలు మరువలేని సేవలు. స్వాతంత్రం వచ్చి 7 దశాబ్దాలు పూర్తయినా నేటికి దీనాతిదీనంగా బ్రతుకుతున్న రజకుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ రజక వృత్తిదారుల సంఘం జిల్లా అధ్యక్షులు కోనేటి రాజు డిమాండ్ చేశారు. రజకులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం దృష్టి సారించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ రజక వృత్తిదారుల సంఘం ఆధ్వర్యంలో రజకులు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా అధ్యక్షులు కోనేటి రాజు మాట్లాడుతూ ప్రభుత్వం రజక కార్పొరేషన్కి 2,000 కోట్ల నిధులు కేటాయించి ఒక్కొక్క రజకునికి 2 లక్షల రూపాయల సబ్సిడీ రుణాలు మంజూరు చేయాలని, 50 సంవత్సరాలు నిండిన ప్రతి రజకుడికి వృద్ధాప్య పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నాలో సంఘం సభ్యులు నాగేశ్వరరావు, సూర్యనారాయణ, అప్పన్న తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రజకుల సంఘం ఆధ్వర్యంలో 13 జిల్లాల్లోనే కూడా రజకుల సమస్యలు పరిష్కరించాలనే దాని మీద ఒక మెమరాండం ఒకటి కలెక్టర్ గారికి ఇవ్వడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా ఎందుకంటే మరి కార్పొరేషన్కి చైర్మన్ ఎన్నిక చేశారు తప్ప చైర్మన్కి మాత్రం నిధులు లేవు. ఏమైనా ఇవ్వాలంటే ఏం చేయాలి ఆయన ఆకాశానికి వస్తూ ఉన్నాడు. కాబట్టి చంద్రబాబు మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వెంటనే 2,000 కోట్లు రుణం ఇచ్చి ప్రతి ఒక్క రజకుదానికి 2 లక్షల రుణం ఇవ్వాలి. అందులో 90% సబ్సిడీ ఇవ్వాలనే దాని మీద మేము అడుగుతూ ఉన్నాం. అలాగే రజకుదారులందరికీ కూడా పెన్షన్ సౌకర్యం 50 సంవత్సరాల నిండు కూడా పెన్షన్ ఇవ్వాలనే దాని మీద అనేకమైన సార్లు చెప్తా ఉన్నాం. ఇదిగో అంటున్నారు, అదిగో అంటున్నారు, నేటికి అమలు కాలేదు. అలాగే మరి రజక వృత్తిలో ఉన్న రజక స్థలాలకి, చెరువులకి, దోజీ స్థలాలకి కూడా మరి 343 జీవో ప్రకారంగా మాకు పర్మనెంట్ పట్టాలు ఇచ్చి వృత్తి రక్షణ కల్పించాలనే దాని మీద కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే ఎస్సీ అట్రాసిటీ మాదిరిగా రక్షణ చట్టం ఏర్పాటు చేయాలని, అలాగే మరి రజక వృత్తిదారులందరికీ కూడా మరి ఇల్లు లేని పేదలందరికీ కూడా పక్కా ఇల్లు నిర్మించాలని, అలాగే అపార్ట్మెంట్లో పనిచేస్తున్న వాళ్ళందరికీ కూడా
చేదోడి కార్యక్రమం కూడా ఇవ్వడం మానేశారు. మరి వాళ్ళందరూ కూడా రజపుత్రులు చేసుకుని ఆధారపడి ఉన్నారు. వాళ్ళకు కూడా చేదోడి కార్యక్రమం కూడా వర్తింపజేయాలని దాని మీద మేము ఆంధ్రప్రదేశ్ రజపుత్రుల సంఘంగా స్టేట్ వేడిగా కూడా అన్ని జిల్లా కలెక్టరేట్ల దగ్గర కూడా మా సమస్యలు పరిష్కరించండి బాబు అని మేము ధర్నా కార్యక్రమం చేస్తా ఉన్నాం. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మాజీ ఎమ్మెల్యే వర్మ చేబ్రోలు గ్రామానికి చేసిందేమీ లేదని గత 17 నెలల్లో ఎమ్మెల్యే పెండెం దొరబాబు ఆధ్వర్యంలో సుమారు 19 కోట్ల రూపాయల నిధులతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని గొల్లప్రోలు మండలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెడ్పీటీసీ అభ్యర్థి ఉలవకాయల లోబరాజు తెలియజేశారు. గొల్లప్రోలు మండలం చేబ్రోలు గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఉలవకాయల లోబరాజు మీడియాతో మాట్లాడుతూ అభివృద్ధిపై బహిరంగ చర్చకు రావాలని తెలుగుదేశం పార్టీ నాయకులకు సవాల్ విసిరారు. మీడియా సమావేశంలో పుష్పాల బాబులు, ఉలవకాయల బాబ్జీ, లోకారెడ్డి అప్పన్న దొర, ఎలమంచిలి గంగరాజు, ఉలవకాయల ఈశ్వరుడు, ఈసారపు రామకృష్ణ, ఓరుగంటి రవి, ఓరుగంటి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. నవంబర్ 7వ తేదీని జగనన్నతో నాడు జనం కోసం నేడు కార్యక్రమంలో భాగంగా భారీ ఎత్తున చేబ్రోల్లో మా ప్రియతమ ఎమ్మెల్యే పెండెం దొరబాబు గారు, ఎంపీ వంగా గీత గారు ఆధ్వర్యంలో భారీ ఎత్తున పాదయాత్ర నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించడంతో మాజీ ఎమ్మెల్యే టీడీపీ నాయకుడు ఎస్ఎన్ వర్మ అక్కస్తో కూడుకుని లేనిపోని ఆరోపణలు చేయడం జరిగింది. మేము ప్రజలకు చేసింది చెప్పాం. జరిగిన విషయాలన్నీ కూడా ప్రజలకు అందరికీ తెలుసు. ప్రజలు ఏవైతే పనులు జరిగాయో అవన్నీ కూడా స్వీకరించారు. స్వీకరించిన తర్వాత మా నాయకులకు జేజేలు పలికారు. అడుగడుగున హారతులతోటి స్వాగతం పలికారు. అయితే దీన్ని జీర్ణించుకోలేని వర్మ లేనిపోయిన ఆరోపణ చేశారు. ఆయన ప్రభుత్వం హయాంలో 5 సంవత్సరాల కాలంలో 6 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేశానని ఆయన చెప్పుకోవడం జరిగింది. అయితే మేము చెప్పేది ఒక విషయం మీరు గమనించండి. మేము 16 నెలల కాలంలో మా ప్రభుత్వం చేసిన అభివృద్ధిని మీరు ఒకసారి గమనించండి. మేము చెప్పిన ప్రతి విషయాన్ని కూడా మీకు కావాలంటే మా 3 సచివాలయాల్లో కూడా ప్రతి లబ్ధిదారుడి పేరు, ప్రతి అభివృద్ధి కార్యక్రమం కూడా వివరంగా వివరించడం జరుగుతుంది. ప్రోత్సాహ రంగాలకి సుమారు 44 కోట్ల రూపాయల వరకు మా చేబ్రోలు గ్రామానికి ప్రభుత్వం కేటాయించడం జరిగింది. సంక్షేమం ప్రోత్సాహ రంగాలకు 28 కోట్ల 19 లక్షల రూపాయలు, అదేవిధంగా అభివృద్ధికి సంబంధించి 9 కోట్ల 45 లక్షల రూపాయలు కేటాయించడం జరిగింది. ఈరోజు అమ్మఒడి నిమిత్తం 1523 లబ్ధిదారులకు 2 కోట్ల 28 లక్షలు, కాపు నేస్తం 549 మంది లబ్ధిదారులకు 82 లక్షలు, వాహన మిత్ర కింద 67 మందికి 6 లక్షల రూపాయలు, జగనన్న చేతిలో భాగంగా 566 మందికి 1,06 లక్షల రూపాయలు, వైఎస్ఆర్ పెన్షన్ కానుకలో భాగంగా 1999 మందికి 5,79,000, రజక నాయి బ్రాహ్మణులకు జగనన్న చేదోడు పథకంలో భాగంగా 180 మందికి 12 లక్షల రూపాయలు, వైఎస్ఆర్ రైతు భరోసాలో భాగంగా రైతు సోదరులకు 1800 మందికి 2 కోట్ల 43 లక్షల రూపాయలు, జగనన్న విద్యా దీవెన వసతి దీవెనలో భాగంగా విద్యార్థులకు 450 మందికి 1,29 లక్షల రూపాయలు, నేతన్న నేస్తంలో భాగంగా 41 మందికి ఒక్కొక్కరికి 24,000 చొప్పున 97 లక్షల రూపాయలు, వైఎస్ఆర్ ఆసరాలో భాగంగా అక్క చెల్లెమ్మలకు 382 గ్రూపులకు 6 కోట్ల 11 లక్షల రూపాయలు, జగనన్న తోడులో భాగంగా 95 మందికి 4 కోట్ల రూపాయలు, అర్చకులు పాస్టర్లకు 12 మందికి 1,00,000 రూపాయలు, వైఎస్ఆర్ సున్నా వడ్డీలో భాగంగా 1776 గ్రూపులకు 1,95 లక్షల రూపాయలు, జగనన్న గోరుముద్ద పథకంలో భాగంగా విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలన్న దృక్పథంతో 1 కోటి రూపాయలు, అదేవిధంగా పట్టుగూళ్ల ప్రోత్సాహకానికి గత ప్రభుత్వంలో బకాయి పెట్టిన 1,52 లక్షల రూపాయలతో పాటు ప్రజెంట్ 1 కోటి రూపాయలు విడుదల చేయడం జరిగింది. పట్టుగూళ్లు మార్కెట్లో విక్రయించిన వారం రోజుల వ్యవధిలోనే వాళ్ళకు ప్రోత్సాహం ఇన్సెంటివ్ పట్టుగోళ్లతో పాటు చాక్ ఇన్సెంటివ్ కూడా వెంటనే వాళ్ళ అకౌంట్లో వేయడం జరుగుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాకినాడ నగర అధ్యక్షులు రాగిరెడ్డి వెంకట జయరాం కుమార్ అకాల మృతికి సంతాపంగా కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. వైసీపీ శ్రేణులు ర్యాలీలో పాల్గొని ఆయన మృతికి నివాళి అర్పించారు. స్థానిక దేవాలయం వీధిలోని వినాయకుడి గుడి నుండి మెయిన్ రోడ్ పెద్ద మసీదు మీదుగా గ్లాస్ హౌస్ సెంటర్ వరకు ప్రదర్శన జరిగింది. ఈ కార్యక్రమంలో పెద్ద రత్నాజీ, రోకళ్ల సత్యనారాయణ, కర్రి అనంత తదితరులు పాల్గొన్నారు.
ఈ రోజు వాతావరణ సమాచారాన్ని మీకు సమర్పిస్తున్న వారు దక్షిణ్ ప్యాకేజ్డ్ అండ్ డ్రింకింగ్ వాటర్ ఏపీఎస్పీ కాకినాడ. కాకినాడ నగరంలో ఈ రోజు నమోదైన వాతావరణ సమాచార వివరాలు ఈ విధంగా ఉన్నాయి. కాకినాడ నగరంలో ఈ రోజు నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 31.0 డిగ్రీల సెల్సియస్ కాగా కనిష్ట ఉష్ణోగ్రత 23.0 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. వైసీపీ ప్రభుత్వ హయాంలో పేద ప్రజల సంక్షేమానికి పెద్దపీట. భూపాలపట్నం పాదయాత్రలో పాల్గొన్న కాకినాడ ఎంపీ వంగా గీత, జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు. నిస్వార్థ ప్రజాసేవకుడు రాగిరెడ్డి వెంకట జయరాం కుమార్. శృతి కుమార్ సంతాప సభలో మంత్రులు పినిపే విశ్వరూప్, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, కురసాల కన్నబాబు ఉద్బోధ. స్వచ్ఛ భారత్ మిషన్లో తూర్పుగోదావరి జిల్లాకు జాతీయ స్థాయి అవార్డు వర్చువల్గా ప్రకటించిన కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్. ఇవి నాటి సిటీ కేబుల్ వార్తలు. తిరిగి ప్రసారమయ్యే సిటీ కేబుల్ వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.